మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. जबरदस्त ट्रेलर द मेगा सेलिब्रेशन दबिड़ी नीचे दे गत्ता ए दबिड़ी ना चंपा मोती पोयला ए दबिड़ी Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Welcome mentors, welcome team leaders, welcome judges. So Maris, celebrations continue అవుతున్నాయి కాబట్టి ఈ సెలబ్రేషన్స్ లో నెక్స్ట్ ఏంటి? మన బాబు గారికి నచ్చే స్కిట్ సనత్ నగర్ సత్తి అంటే బుల్లెట్ భాస్కర్ అండి. So let's welcome them. అన్నా తమ్ముని ఎక్కను చూసాం రా. 5 ఏళ్ల కింద నిన్ను కుక్కను కొట్టాడు కదా కిందేసి. ఆయనే తమ్మునికి ఏమైనా కావాలంటే అడగమంటారా? అన్ని సార్లు తమ్ముడు అనకన్నా ఆయన గారు తమ్ముడు దగ్గరికి వెళ్ళిందంటే నీ అన్నకి ఫోన్ చేసి తమ్ముడు లేకుండా చేస్తాడు. ఎవడెవరు రా? ఖుష్బూ గారు. స్పెషల్ ఏంట్రా? ఆవిడ కోసం గుడి కట్టిర్రు. నా కోసం బే గుడి మెట్లు కట్టిర్రు అడక తినడానికి. ఆ బుల్లెట్ భాస్కర్ గారిని చంపిన తర్వాత మీ దగ్గరికి వస్తా. సరే మీకు నల్ల బొట్లు పెట్టి నాకు ఎర్ర బొట్టు ఎందుకు పెట్టింది? మాకైతే బొట్టు అయితే కనబడుతుంది, నీకైతే కనబడదని ఎర్ర బొట్టు పెట్టినా. ఆ బుల్లెట్ భాస్కర్ గారి సిగ్నల్ దగ్గర ఉన్నట. నువ్వు మనిషివా ఏమన్నా? అలా పోలీసు వాళ్ళు ఫ్యాన్ లేవట్లేదు, నేను ఏసీ అయితే తవ్వుకుంటారా? లొకేషన్ వచ్చిందిరా. ఆ బుల్లెట్ భాస్కర్ గాడు కోటి దగ్గరికి వెళ్ళాడంటన్నా. కోటికి ఏగన్నా ఆడు ఉత్త కోటి దగ్గరికి వెళ్ళాడు. మన మణి శర్మ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఏ రేమన్ దగ్గరికి వెళ్ళాడు. మీ మామ చచ్చిపోయాడంటన్నా. బలరామ నరసయ్యో బంగారితో బట్టి బయలెల్లు తుంటిగో బలరామ నరసయ్యో. ఏమైందా? ఆ భాస్కర్ గారిని చంపురా అనంటే ఎన్ని డేస్ రా ఇంకా? ఆ భాస్కర్ ని చంపడానికి నీకు ఒక్క నిమిషం కూడా సరిపోవట్లేదా? లబ్బే వాడిని చంపలేదని మా అయ్య చచ్చిపోయారా నీ వల్ల? వాడిని చంపడానికి నీకు సాధన అవ్వట్లేదా? నా గాజులు వేసుకుంటావా? వాడిని చంపి తర్వాత నీ దగ్గరకు వస్తా. అన్నంటే చంపట్లేదు, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఇంత పెద్దది పట్టుకొని పిల్లాడిని చంపేస్తారా? నువ్వు ఏం చేస్తావు తెలియదు. ఆ భాస్కర్ గారిని చంపి అప్పుడు నా దగ్గరికి రా. ముందు మీ నాన్న తీసుకోపోయే లోపలికి. మా నాన్న తీసుకోమరు. ఎందుకు? ఆ భాస్కర్ గారిని చంపేది మా నాన్న చూడాలా? శవాన్ని ఎలా తీసుకెళ్తారే? అందుకే కళ్ళు తెరుచుకొని మరి చచ్చిపోయినరా మా అయ్యా. ఎవరురా నువ్వు?
ఆ బుల్లెట్ భాస్కర్ ఎక్కడ ఉన్నాడు చూడండి రా. ఇప్పుడే తెలిసిందన్నా. ఎక్కడ? ఆ బుల్లెట్ భాస్కర్ గాడు దుబాయ్ వెళ్ళాడంట. దుబాయ్ పోవాలంటే ఏం చేయాలరా? నాకు తెలిసిన ఒక ఏజెంట్ ఉన్నా అన్న, దాన్ని పిలిపిస్తే అదే మొత్తం చూసుకుంటా. పిలిపిరా. అమ్మా హాయ్, మీదందరిది ఎలా ఉంది? సేఫ్ గా ఉంది, సేఫ్ గా ఉంది. మీకు ఏ విధంగా సపోర్ట్ చేయగలను? మేము దుబాయ్కి వెళ్ళాలి. దుబాయ్ కి ముందు దిగాలి అంటే ఫస్ట్ చెన్నైలోని దిగాలి. అరే దానికి పైసలు ఏంట్రా? చెన్నై నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ చెన్నైకి పోదాం, తర్వాత దుబాయ్కి పోదాం. పదండి పదండి. అంకిల్, ఆంటీ ఆంటీ అన్నా, అమ్మాయి ముందుకు రమ్మనరా. నీది ఏం చేస్తుంది? ఖాళీగా ఉంటది, ఖాళీగా ఉంటది. ఫస్ట్ మీ టికెట్లు ఇవ్వండి. పాస్పోర్ట్లు కావాలి మీకు దుబాయ్ కి? అన్న పైసలు అన్న. ఓకే, నేను వెళ్ళి పాస్పోర్ట్లు తీసుకొస్తుంది, మీరు ఇక్కడే వెయిట్ త్వరగా చేయండి. రమ్మనరా. ఎంతసేపు అయింది ఇచ్చి డబ్బులు టికెట్ల మీద? హలో అన్నా, అది మనల్ని మోసం చేసినట్టుందన్నా. ఇక్కడ డబ్బులు పోయే గాని మొత్తం అంత కుమ్మేండ్రా. అసలు చేసేది. పోలీస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. ఏ కోనే ఏమంటున్నాడు రా? అడు ఐస్ క్రీము కోన్లా కావాలనా కప్పులు కావాలనా అని అడుగుతున్నాడు. ఫోన్ లో ఇస్తే కరిగిపోతుంది. కప్పులి ఐస్ క్రీమ్. ఏ దోనో తెలుగు వాళ్ళ. హలో తెలుగు ఆఫీసర్, తెలుగు ఆఫీసర్. దుబాయ్ ఎందుకు వెళ్తున్నారు? బిస్కెట్స్ కోసం. బిస్కెట్లు నాంపల్లిలో దొరుకుతాయి కదరా. ఇక్కడ కొని అక్కడ పోయి తింటాం, ఇక్కడ కొని అక్కడ పోయి తింటాం. దుబాయ్ లో ఏం చూడడానికి వెళ్తున్నావు? గోషామాల్. ఈ కంటికి మరి అంత ఎర్రిపప్పలా కనబడ్డానరా. సరే పాస్పోర్ట్లు ఏవి? ఏంట్రా పాస్పోర్ట్ ఫోటోలు ఇచ్చారు? వీసా? ఇగో కార్డు మీద వీసా. విఐఎస్ఏ, విఐఎస్ఏ. ఏటీఎం కార్డు రా ఇది. దుబాయ్ లో ఏం చూడడానికి బుజ్జి అంటే? మియా ఖలీఫా ఏంట్రా? అదే పొడుగుంటది పుల్ల పుల్ల, దాన్ని బుజ్జి ఖలీఫా అంటారు. బుజ్ ఖలీఫా. అక్కడికి వెళ్ళి మీ అన్న ఏం చేస్తాడు? దాని మీద కూర్చుంటాడు, దాని మీద కూర్చుంటాడు. మీ వీసాలు చూస్తుంటే అక్కడ డెజర్ట్ కి వెళ్తున్నారని ఉంది. ఏ డెజర్ట్? ఆప్రికాన్ డిలైట్. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. రసగుల్లా. పట్టండి రా స్టేషన్ లో. అరే పులి నా తలకాయ కూర అడుగుతావు కదరా, ఎందుకు బి అడగట్లేదు? పక్కన శవం పెట్టుకొని కంపు కొడుతుంటే తలకాయ కూర అంటావేమన్నా? నీకు తలకాయ ఉందా లేదా? బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో జడ్జెస్ నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? వీడు సుధాకర్ అరౌండ్ థ్యాంక్ యూ నాగబాబు గారు. ఖుష్బు మ్యామ్. భాస్కర్ గారు చాలా హిలేరియస్ గా ఉంది. థ్యాంక్ యూ ఖుష్బు మ్యామ్. ఇంద్రజ గారు. నరేష్ చాలా చాలా బాగా చేశారు. అండ్ ఫైమా యువర్ లైక్ ఎ ఫైర్. ఓకే, వెన్ యూ ఆన్ స్టేజ్ ఒక ఫైర్ లాగా అయిపోతున్నారు. అందరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. మా జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. అందరు ఇక్కడ రీయూనియన్ లో కలిసి ఉన్నాం కాబట్టి సో కొంతమంది శిష్యులు వాళ్ళ గురువుల కోసం కొన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు. సో ఫస్ట్ శిష్యుడు మా ఆది గారు ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశారో మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. బేసిక్ గా గురువులు అనగానే ఎవరికైనా గుర్తొచ్చే మొదటిది ఆ గురువుల పాదాలు ఒక పళ్ళెంలో పెట్టి కడగటం. నాకు ఏ ఇది లేదు, నేను అది చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ రండి. మా గురువు గారి కోసం నేను వెయిటింగ్. ఆయన వస్తే నేను రెడీ. శివాణ్ణి
అభి ఇలాంటి ఒక అదృష్టం లైఫ్ లో చాలా కొన్నిసార్లే వస్తుంది. ఐ డోంట్ నో, యు మస్ట్ బి ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్డ్ అండ్ ఎమోషనల్. అబ్సల్యూట్లీ. యాక్చువల్ గా సార్ నాకు చాలా ఎంబారసింగ్ గా, నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది. నేను అది అభి యు డిజర్వ్డ్ ఇట్. పువ్వులేసి సరిపోతే నాకు ఇదంతా ఏజ్ పెద్దగా అయినట్టు అనిపిస్తుంది సార్. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఏజ్, ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ గుడ్ హార్ట్, గుడ్ హ్యూమన్. అంటే ఇంతకుముందు 2002లో ప్రభాస్ గారితో ఫస్ట్ సినిమా అనేది యాక్టర్ గా స్టార్ట్ అయ్యాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. జబర్దస్త్ వచ్చి నువ్వేం సాధించావు అంటే నేను చాలా చేశాను సార్. యాంకరింగ్, డాన్స్, సాఫ్ట్వేర్, డైరెక్షన్ ఇన్ని చేస్తున్నా కూడా నువ్వేం సాధించావు లైఫ్ లో అంటే నేను చెప్పుకోవడానికి ఆది లాంటి నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంటుంది. మంచి రికగ్నైజేషన్ ఇచ్చింది సార్ జబర్దస్త్, మంచి రికగ్నైజేషన్. డెఫినెట్ అభి. నాకు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే సార్, ఒకసారి మా అమ్మ నాన్న నేను హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వేరే పేషెంట్స్ వచ్చారు, గవర్నమెంట్ ఎంప్లాయీ మంచి డెసిగ్నేటెడ్ పోస్ట్ లో ఉన్నాయి. మీరు అభి కదా అంటే అవును సార్. మా పేరెంట్స్ ని చూసి చాలా అదృష్టవంతులు సార్ మీకు ఇలాంటి కొడుకున్నందుకు. గ్రేట్ అప్రిసియేషన్. ఆపర్చునిటీ ఇచ్చినందుకు మల్లెమాల వారికి, జబర్దస్త్కి అండ్ ఈటీవీకి ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ సార్. నేను లైఫ్ ఇచ్చింది ఏం లేదు సార్, ఆదికున్న టాలెంట్ అది. లేదు అది కాదులే అవి అంత ఈజీగా చెప్పగానే, ఎందుకంటే నువ్వు బేసికల్గా యువర్ గుడ్ ఎట్ హార్ట్. ఈ సంగతి నాకు తెలుసు. ఈవెన్ మన ప్రసాద్ విషయంలో కూడా నువ్వు ఎంత ముందుండి ఎంత హెల్ప్ చేసావో, ఎలాంటి కంట్రిబ్యూట్ చేసావో నాకు తెలుసు. ఓన్లీ ప్రసాద్ అనే కాదు సార్, జబర్దస్త్ సంబంధించి ఎవరికి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ గ్రూప్ లో రియాక్ట్ అయ్యేది అభి అన్న సార్, అందరినీ గ్యాదర్ చేసేది అభి అన్న సార్, ఆ ప్రాబ్లం కంప్లీట్ అయ్యే వరకు కూడా చివరిదాకా ఉండేది అభి అన్న సార్. అంతేకాదు సార్, అసలు డైలాగ్ ఏం లేకుండా నిలబడినోను కూడా పిలిచి పేమెంట్ ఇచ్చి పంపించేవాడు సార్. అంత మంచి మనిషి సార్ అది. మంచితనం అనేది నాకు ఏ కొంచెం అలవాటైనా ఈ ఇండస్ట్రీలో అది మొత్తం మాత్రం అభి అన్నకే క్రెడిట్ సార్. అది అభి అన్న లైఫ్ లాంగ్ నేను రుణం తీర్చుకోలేనన్నా. మధ్యలో ఒక మిస్టేక్ చేసిన, నిజంగా అది ఇప్పుడు సారీ చెప్పుకుంటున్నానా. 2 సంవత్సరాలు అభి అన్న మాట్లాడుకుంటే అసలు నేను మస్తు ఏడ్చుకున్నా. నేను ఎంత ఎమోషన్ అయినా సార్, నవీన్ అన్న ఏడుస్తుంటే నాకు ఒక డైలాగ్ వేయాలని ఉంది సార్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే బాగా. టీవీలో జబర్దస్త్ లో చూసుకునే నన్ను ఆయన స్కిట్ లో చేపించి నన్ను నేను టీవీలో చూసుకునేలా చేశాడు అభి అన్న. దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫర్ ఎవర్ మీకు గ్రేట్ఫుల్ గా ఉంటాను. థ్యాంక్ యూ అన్న. సార్ ఇదంతా చూసి రైజింగ్ రాజు గారు నా కాళ్ళు కడుగుతారు అన్నాడు. నేను చెప్పాను అలా కడిగితే మీకంటే ముందు నేను పోతాను, అలాంటివి చేయకండి అని చెప్పి. ఆల్రైట్ సార్, నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారు? రాంప్రసాద్ గారు. నా గురుగారు ఎవరు కాదు, మా ధనరాజ్ అన్న. అన్న రానా. అందరూ కాలు కడిగారు, నేను ధనరాజన్ కలిపి స్నానం చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో స్కిట్లు రాయడానికి వచ్చేవాడిని. స్టేయింగ్ అన్నాల ఇంట్లో ఉండేవాడిని సార్. అన్నే ఫుడ్ పెట్టేవాడు, అన్న తాగిన మందులో కొంచెం నాకు కొంచెం మందు ఇచ్చేవాడు. జోక్ కాదు, సీరియస్ గా మళ్ళీ పబ్లిక్ అందులో అన్న మీరు తారు కదా అలాగా. ఒకరోజు అన్న అర్జెంట్ పని ఉంది షూటింగ్ అవ్వగానే, ఏరా బస్కి వెళ్తున్నాం అంటే అన్న అర్జెంట్ పని ఉంది అంటే, ఇప్పుడు అన్నకు మర్చిపోయి ఉంటాడు నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది అన్న డబ్బులతోనే. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్ గా చెప్తున్నా, జోక్ కాదు. మీరు షూ తీయండి ప్లీజ్. మరి బట్టలు తీయండి. ఇది చాలు సార్ నాకు. ఇది ఈ విషయం మెమరీ గుర్తు చేశారు. అంటే నేను ఎందుకు వచ్చానో చెప్తాను సార్. నేను జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ ఎక్కింది అన్న టీమ్ లోనే. అంత పెద్ద తప్పిదం జరిగినదా? ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇంతవరకు ధనరాజన్న కాలు ధనరాజాలనే కడుక్కోలేదు.
అప్పుడు ఫస్ట్ స్కిట్ సార్ చంటి మీద షూట్ చేశారు, కానీ ఫస్ట్ ఎపిసోడ్ విన్నర్ నేనే సార్. సార్ ఇంతమంది 12 సంవత్సరాలు దీన్ని నెట్టుకొని వచ్చారంటే వీళ్ళందరూ గ్రేట్నెస్ సార్, లేకపోతే మళ్ళీ మేము రాము ఇక్కడికి. నాకు ఒకటి అనిపించింది ఇప్పుడు ఇదంతా ఇంతమందిని చూసి ఇన్ని స్కిట్లు చూసి నాకేమనిపించింది అంటే, బాబు గారు మీరు వస్తారంటే చెప్పండి, మళ్ళీ నేను వస్తాను టీమ్ లీడర్ గా. థ్యాంక్ యూ ధనరాజ్ గారు. ఆల్రైట్ నెక్స్ట్ వచ్చి ఒక్క అవకాశం ఇస్తే గడ్డ నవీన్ కాళ్ళు గడ్డ నవీనే కడుక్కుంటాడంట కొంచెం. మరి నెక్స్ట్ శిష్యుడు ఎవరు వస్తున్నారు? రండి మహేష్ గారు. మహేష్ గారు ఎవరు కాలు కడుగుపోతున్నారు? నాకు శంకరన్న ఆఫర్ ఇచ్చాడు కానీ పేరైతే చంటన్ దాంట్లో వచ్చింది. ఇప్పుడు చంటి శిష్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే చంటే వాళ్ళ కాలు కడుగుతాడు. నేనేమనుకున్నానంటే నెక్స్ట్ అనగానే వాడు షూ మొత్తం ఇప్పేసి వచ్చి వాడు వచ్చి కూర్చుంటాడు, వీడెవరిని పరిచయం చేశాడు అబ్బా అనుకుంటున్నాను. చంటి సన్మానం చేసి చంటి ఇదన్నా మిగల్ని చంటి అనుకుంటున్నాడు ఇదే నా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ అంటే. సరే ఇద్దరు టీం లీడర్లు వాళ్ళని పరిచయం చేసినందుకు గర్వపడ్డారు సార్. ఫస్ట్ టైం వీడు బాధపడుతాడు. ఇప్పుడు ఇంతమంది పూలేస్తుంటే నాకు అభినందన సభలా లేదు, ఇంకో ఫంక్షన్ ఉంటుంది చూడు. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. అంటే జబర్దస్త్ లో ఇంతమంది పాపాలకు కారణమైన నన్ను బేసిక్ గా వీళ్ళందరూ కలిసి నన్ను ఒక టీం లీడర్ గా నిలబెట్టి అందరి ముందు గురువు గురువు అని చెప్పి, అంటే స్టేజ్ మీద ఒక గర్వం బాగా మిగిలిపోయింది. ఏంటంటే జబర్దస్త్ అనే కాన్సెప్ట్ లో ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చి ఫస్ట్ స్కిట్ చేసిన పుణ్యాత్ముని నేనే. అసలు బేసిక్ గా వీళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి మేమందరం ఉన్నాం, వీళ్ళు కష్టపడకపోతే మేము లేవు. థ్యాంక్ యూ సో మచ్. మాది విజయవాడ సార్. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈడ ఏం చేస్తారు అట్లా ఇట్లా ఎన్నో అవమానాలు. ఆ అవమానాలు ఎవరైతే నన్ను ఈడు అది కాదు ఇది కాదు అని చెప్పారో వాళ్ళే ఈడు మావోడు అని పిలుచుకునేలాగా ఎదిగానంటే దానికి కారణం నువ్వే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జబర్దస్త్ లో ఎంతమంది టీం లీడర్లు ఉన్నా ఎవడొచ్చి అడిగినా టాలెంట్ ఉన్నోడికి అవకాశం ఇచ్చే ఒకే ఒక్క టీం లీడర్ ఎవరన్నా ఉన్నారంటే అది మా చంటన్న మాత్రమే. ఈ రోజు మీ అందరం బతుకుతున్నామంటే అది నువ్వు పెట్టిన భిక్ష అన్న. నా కుటుంబం ఆకలితో ఉండేటప్పుడు నాకు ఆకేసింది సంటి గారు, అన్నం పెట్టింది ఆది గారు. నేను చాలా భయస్తుడిని, నాకు ధైర్యాన్ని ఇచ్చింది నాగబాబు గారు. సంటి గారి రుణం, ఆది గారి రుణం, నా నాగబాబు గారి రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను. చంద్ర గారి టీంలో నేను ఎంటర్ అయ్యాను. అక్కడ నుంచి మళ్ళీ వేణు గారి టీంకి వచ్చాను. అక్కడ నుంచి కొద్ది డైలాగ్ లో మర్చిపోవడం అటు ఇటు చేయడం వల్ల నన్ను జస్ట్ అలా పక్కనెట్టేశారు. చంటి గారు దగ్గర తీసుకొని, అరే నువ్వేం భయపడకరా, నీలో టాలెంట్ ఉంది, నేను వాడతాను, నిన్ను ఎలా వాడాలో నాకు తెలుసు అని చెప్పేసి ఒక 4-5 సంవత్సరాలు చంటి గారి టీంలో చేయడం జరిగింది. అక్కడి నుంచి నాకు ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు డెఫినెట్ గా నేను చంటి గురించి మాట్లాడాలి. ఫస్ట్ టైం జబర్దస్త్ లో చంటి ఇంకా నేను జబర్దస్త్ చెయ్యను అని చెప్పేసి ఒక ఎమోషనల్ స్కిట్ చేసి వెళ్ళేటప్పుడు నేను మాత్రం ఏడ్చాను. తనకి కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఏదైనా చెప్పాలనుకున్నా మొహం మీద చెప్పేస్తాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ. నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి.
అండ్ నెక్స్ట్ శిష్యుడు వచ్చి రచ్చరవి గారు రండి. ఎవరైనా కాళ్ళు ఇస్తే కడుగుతారు, రచ్చరవన్న కాళ్ళు లాగిమడి కడుగు. కడగరా కాళ్ళు. అన్నా చంద్రన్న లేనిది నా పల్లెంలో అన్నం లేదు. హాస్పిటల్లో పడ్డప్పుడు నాగబాబన్న చేసిన సహాయం తర్వాత నేను స్కిట్ కు రాకపోతే చెక్కును పంపించి సపోర్ట్ చేసిళ్ళు. నాకు ఎవరిది వినపడదు, మీది చంద్రన్నది, ఈ ఇద్దరిది అంటే నేను ఖచ్చితంగా వింటాను. నేను ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ని సార్. చిన్న చిన్న స్టేజ్ షోలు చేసేవాడిని. ఒక రోజు ఒక ఈవెంట్కి వెళ్తే ఆ రోజు చంద్రన్న, ధనరాజ్ అన్న, వేణన్న వచ్చారు. ఆ రోజు నా పర్ఫార్మెన్స్ చూసి అన్న నా నెంబర్ ఇసుకొని నీకు కాల్ చేస్తాను అన్నాడు. ఒక 15 రోజుల దాకా రాలేదు, ఇంకా రాదేమో అనుకున్న టైంలో అన్న నాకు కాల్ చేశాడు సార్. ఈ రోజు నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఒక కారు కొనుక్కున్నాను అంటే కారణం అన్నే సార్. ఫస్ట్ స్కిట్ కన్ఫ్యూజన్ కామెడీ మీరిచ్చిన ఆ భిక్షతో నేను ఈ రోజు నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాను సార్. నిజంగా ఈ రోజు నేను తినే తిండి మీద చంద్రన్న అండ్ మీ పేరు ఎప్పటికీ ఉంటాయి సార్. మామూలుగా సమాజం అందరికీ తెలిసిన విషయమే, లేడీ గెటప్స్ వేస్తున్నారు. ఒక అబ్బాయి చీర కట్టి నడుస్తున్నాడు అంటే వాడు తేడా గాడ్రా, వాడు 0.5 గాడ్రా. వాడు అలా అలా ఇలా అనుకునేటటువంటి స్టేజ్ నుంచి ఒక అబ్బాయి చీర కట్టినా సరే స్టార్ అనేటటువంటి స్టేజ్ కి తీసుకొచ్చిన ఏకైక షో జబర్దస్త్. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే, సో మీరు చమచంద్ర గారి టీంలో చేసే వినోదిని గారు కదండి అనేటటువంటి పేరు తీసుకొచ్చి పెట్టినటువంటి చంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ చంద్ర అన్న. నిజంగా చెప్పాలంటే నా కోసం చమక్ చంద్ర గారు చాలా పోరాడారు. ఒక్క స్కిట్ హిమాలయ లంచ్కెళ్ళి మంచి తీసుకొస్తే పిల్లలు పుడతారంట అన్న స్కిట్ తో నా లైఫ్ టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చింది. వారి యొక్క డైరెక్షన్ గాని అన్ని సూపర్. నేను నిజంగా చమక్ చంద్ర గారు అంతటి పేరు సంపాదించుకున్నానని సగర్వంగా చెప్తున్నాను. ఒక్కసారి గురువు గారిని ఈ స్టేజ్ అంతా తిప్పుతాను. ఈరోజు ఈ కార్యక్రమం కొద్దిగా భారంగా ఉంది కానీ సంతోషంగా కూడా ఉంది. సో నా ఫ్రెండ్స్ ధనరాజ్, వేణు, తాగుబోతు రమేష్, మేము కామన్ ఫ్రెండ్స్. ధనరాజ్, వేణు ఆర్టిస్టులు అయ్యారు. జూనియర్ మా టీంలో జాయిన్ అయిన తాగుబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. నేను మాత్రం అవ్వట్లా. ఆ డిసప్పాయింట్ లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒకటే అనుకున్నా, నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాంతో నేను బయటపడాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ రోజు స్టార్ట్ చేసిన నా వర్క్, నా స్కిట్లు ఈ రోజు వరకు వదల్లా. అదే డెడికేషన్తో పనిచేశా. నాకు అంత పేరు రావడానికి కూడా మీ సపోర్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఇన్ జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్. మన జబర్దస్త్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటిదాకా ఒక మనిషి మాత్రం, మేమందరం జబర్దస్త్ నుంచి ఏదో ఒకటి తీసుకున్నాం, ఆయన జబర్దస్త్నే తీసుకున్నాడు. అండ్ ఆయన్ని జబర్దస్త్ ఫ్యామిలీ అందరూ కలిసి సన్మానం చేయాలి. ప్లీజ్ వెల్కమ్ అవర్ వన్ అండ్ ఓన్లీ రాఘవ్ గారు.
రాఘవ్ గారు టోటల్ గా ఎన్ని స్కిట్స్ అయి ఉంటాయి? మొత్తం అన్ని చేశారు, అన్ని స్కిట్లు చేశారు. భారతంలో భీష్ముడు ఎంత ముఖ్యమో జబర్దస్త్ కి ఈ భీష్ముడు ఎంత ముఖ్యం. సార్ రాఘవ్ ఒకటి క్రెడిట్ ఉంది సార్, ఇప్పటి వరకు రాఘవ టీం నుంచి ఎవరు టీం లీడర్ కాలేదు సార్. రాఘవ్ గారిని అంటే వీళ్ళందరూ చూసిన రాఘవ్ గారు, నేను చూసిన రాఘవ్ గారు ఎక్కడ చూసారు, ఎలా చూసావరా? సార్ నా తరపున రాఘవ్ గురించి ఒక మాట సార్, నేను అందరిని మాక్సిమం అరే అంటాను. బేసిక్ గా రాఘవ్ ఒక్కనే రాఘవ్ గారు అంటాను, ఆయన టాలెంట్ గా నేను గారు అంటాను. అలాగే రాఘవ గారు కూడా ఎవరిని రానడు సార్, ఆయనకి బీభత్సమైన కోపం వచ్చినా వెధవ గారు ఇలా రండి అంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్రిల్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 12 years జర్నీ అంటే అది నాట్ ఏ జోక్. నాకు ఒకటి గుర్తుండిపోయింది బాగా. 50 episodes చేస్తున్నప్పుడు అవార్డ్స్ ఇస్తున్నట్టు స్కిట్ చేస్తున్నాను సార్ నేను. ఆ స్కిట్ ఏడుకొండల గారి కింద నుంచి చూసాను. చాలా అండి అన్ని స్కిట్లు ఇలాగే చేయాలండి, 50 కాదు 100 చేస్తామండి ఇలా చేస్తే అన్నారు. అది ఇప్పుడు 700కి వచ్చిందండి. అప్పుడు ఆ స్కిట్ లో నిజంగా ఒక స్కిట్ లో ఈయనలా గెటప్ వేసినప్పుడు ఈయన చొక్కావే తెచ్చుకునేవాళ్ళం. మేము బయటకు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు ఆ చొక్కా గురించి ఈయన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్. ఆల్రైట్, జబర్దస్త్ లో జరుగుతున్న ఈ సెలబ్రేషన్ లో నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో మన జబర్దస్త్ జడ్జెస్ కి ఎప్పుడు స్కోర్స్ ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి సో మీరు డిసైడ్ చేయాలి హూ ఆర్ గోయింగ్ టు బి ద జబర్దస్త్ కింగ్ అండ్ క్వీన్ ఆన్ ద 12th మెగా సెలబ్రేషన్స్ ఆఫ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సో జడ్జెస్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? కింగ్స్ ఆ క్వీన్స్ ఆ? లేడీస్ డామినేషన్ ఉంది కాబట్టి సో లేడీస్ ఫస్ట్. వచ్చేయండి అందరూ అయితే. తలపులు తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా, అరే తడుపుడి వయసుని కుపికించేస్తా. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుట్టు గుట్టు బేబీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా తక ధిల్ ధన ధన తగుబుల్. నాకు ఇప్పుడు అర్థమైంది ఒరిజినల్ పాపాయ మీడే. So judges, Zabardast Queen evaro anedi will be declared later after King's Walk. Okay. All right? Yeah. Okay.
మనమే మహారాజులు. నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైనే బొమ్మ నాగులమ్మో ఉన్న మావి కొమ్మ. పాకింది గజగజ వణికాని కాలికి తగిలింది ఎందుకో క్వీన్స్ ఇక్కడ ఇవ్వాలి, కింగ్స్ వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది. అందరూ కూడా చాలా 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 వండర్ఫుల్ గా చేశారు. సో క్వీన్స్ ఎన్నుకుంటారు, కింగ్ ఒక్కడే ఎన్నుకుంటారు. నాగబాబు సార్, జబర్దస్త్ కింగ్ గోస్ టు అదిరే అభి. క్వీన్ మాత్రం వేరన్నకి ఇవ్వాలి ప్లీజ్, దండం. ఆల్రైట్, థాంక్యూ. సో లేడీస్, ఇంద్రజ గారు, ఖుష్బు మ్యామ్. ఐ థింక్ ఇట్స్ జాయింట్ ఎఫర్ట్. నాకు అందరూ బాగా చేశారు, కానీ నాకు ఇంద్రజకి చాలా నచ్చినది వినోద్. సో జబర్దస్త్ కింగ్ గోస్ టు అదిరే అభి అండ్ జబర్దస్త్ క్వీన్ గోస్ టు వినోదిని. సో మానస్, మా నాగబాబు గారి గురించి ఒక స్కిట్ చేయించాము. సో ఇంద్రజ గారు, ఖుష్బు గారు, మీకోసం కూడా ఒక స్కిట్ ప్లాన్ చేశాము. లెట్స్ బిగిన్ ది స్కిట్. ఓకే. ఏరా స్టేట్ ఖుష్బు వచ్చిందా? ఇంకా రాలేదు మేడం. ఫస్ట్ మనం కూర్చుందాం.
ఇయర్ సెలబ్రేషన్స్ కి ఇంద్రజ గారు ఖుష్బు గారు వస్తారని చెప్పారు. ఇక్కడ కాంచనా గారు లోకల్ కాకులాంటి గారు వచ్చారు. షీజ్ ఇంద్రజ మీ ఖుష్బు. ఎక్కడో డౌట్ కొడుతున్నా మీరు ప్రూఫ్ చేయమంట. ఇంద్రజ గారే ఎన్నడా అది ఎప్పుడు ఇరికే ఖుష్బు గారు. సరే ఇందు మొన్న ఏంటి ఫ్లోర్ బద్దలు కొట్టావంట? ఏముంది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో అంతా బానే ఉంది. ఈ ఆది రాంప్రసాద్ గారి పంచులే చాలా చిరాకేస్తుంది. వాళ్ళు వేసిన పంచులకు చిరాకేసి నైట్ టైం కంపల్సరీ 2 వేసుకోవాల్సి వస్తుంది. బెడ్షీట్లు ఈ జబర్దస్తులో ఆ బుల్లెట్ భాస్కర్ గాడు రామ్ ప్రసాద్ పంచులు చూడలేక వినలేక రాత్రి అయితే దమ్ము ఉండాల్సిందే. దమ్ము అంటే మటన్ దమ్ బిర్యానీ తినాలి. ఐ థింక్ వాటో శ్రీదేవిలో ఒక సాంగ్ చూసాను రా నీది డాన్స్ ఎంట్రీ. నేను డాన్స్ ఏం వేయలేదు. ఫ్లోర్ లో ఏసీ ఎక్కేసరికి ఉనికాను. అది డాన్స్ అనుకున్నారు. సరే మరి మన ఫస్ట్ కంటెంట్ పిలిచేద్దాం. ముందు యాంకర్ పిలవాలరా. యాంకర్ వెల్కమ్ టు 12 ఇయర్స్ యానివర్సరీ. ఫస్ట్ ఎవరు వస్తున్నారు? చంటన్న. రమ్మని చెప్పండి. లెట్స్ వెల్కమ్ చంటన్న. సభకు విచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ దాచంటి ఐ లైక్ యువర్ పెర్ఫార్మెన్స్. ఇట్స్ ఎ మైండ్ బ్లోయింగ్ పవర్ ప్యాక్ అండ్ పెర్ఫార్మెన్స్ సూపర్ హిట్. థ్యాంక్ యూ. ఖుష్బు గారు, హౌ ఇస్ దట్ చంటి గారి పెర్ఫార్మెన్స్? చంటి నీ నల్ల పండ్ర. మీది నల్ల పండ్ర అన్నాడు. సూపర్ నల్లార్. థ్యాంక్ యూ. లెట్స్ వెల్కమ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ పంచ్ ప్రసాద్ గారు. మీరేం చేయబోతున్నారు? అనయ్య నేను ఇప్పుడు లిరికల్ సాంగ్ చేయబోతున్నాను. ఓకే తమ్ముడు. ఇట్స్ ఎ సిజ్లింగ్ పెర్ఫార్మెన్స్ మిస్టర్ రామ్ ప్రసాద్ కదమ్మా, పంచప్రసాద్. మైండ్ బ్లోయింగ్ మార్వెలస్ ఎక్సలెంట్. నాకెందుకో మీరు ఖుష్బు గారు కాదు ఇంద్రజ గారు కాదు అనిపిస్తుంది. ఒరే నీకు ఇప్పుడు డౌట్ వచ్చింది. నాకు ఫస్ట్ చంటన్న చేసినప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు చూడు, అప్పుడే డౌట్ వచ్చింది. వాళ్ళు కాదు. ఇంకా చూస్తావేంటిలే. సరదాగా ఖుష్బు గారు అండ్ ఇంద్రజ గారు పక్క పక్కన ఉంటే ఎలా ఉంటుందో చూపించారు. బట్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఫన్. ఇది నిజం కాదు. ఇంద్రజ గారు సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. చాలా ఎంజాయ్ చేశాం. గుడ్. ఖుష్బు గారు అందరూ బాగా చేశారు. వెరీ గుడ్. బాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుందిరా. గుడ్. ఇంత మంచిగా మా అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు 10,000 రూపీస్. Congratulations! Gift hampers. Okay, so ఈ 12 years మెగా సెలబ్రేషన్ ఆఫ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ఆన్ ఉంది. అందరు నవ్వి అయితే పొట్టలు పట్టుకొని ఉన్నారు. సో వాళ్ళకి కాసేపు కన్నుల పండుగగా మీ ఫ్రెండ్, మీ డియర్ మేట్, మీ కో హోస్ట్ వాళ్ళని పిలిచేద్దాం అన్నమాట. లెట్స్ వెల్కమ్ అవర్ డియర్ అనసూయ మ్యామ్. భూమి
ఎక్కడో కెమిస్ట్రీ ఇక్కడ కుదిరింది వాళ్ళకి. అనసూయ ఎప్పుడు వచ్చినా ఏదో స్పెషల్ అబ్బా. ఇప్పటిదాకా 12 years జరిగింది, ఇప్పుడు అసలైన సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి. జబర్దస్త్ జర్నీ మీకు ఎలా అనిపించింది? ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు, మాకేం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్? చరిత్రలో ఎలా అయితే జబర్దస్త్ నిలిచిపోయిందో, ఎలా అయితే నేను రష్మి నిలిచిపోయామో, అలా నువ్వు ద ఫస్ట్ మేల్ హోస్ట్ ఆఫ్ జబర్దస్త్ గా నిలిచిపోతావు. థ్యాంక్ యూ సో మచ్. 12 years of Jabardast. It just feels like 7th February 2013. Jabardast first episode telecast అయింది. ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే దాన్ని కాదు. లైఫ్ టు జబర్దస్త్ 9 years చేశాను. ఒక 6 టీమ్ లీడర్స్ తో స్టార్ట్ అయ్యి ఆ 6 టీమ్ లీడర్స్ ఎంత మందికి ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చి ఎంత లైఫ్ ఇచ్చారు. ధనాధన్ ధనరాజ్, వేణు వండర్స్, చమక్ చంద్ర, రాకెట్ రాఘవ, చలాకి చంటి అండ్ రోలర్ రఘు. ఆసం అనసూయ అంతా మన వాళ్ళే మన ఇంటికే వచ్చినట్టుగా ఉంది. సో ఐ థింక్ నథింగ్స్ చేంజ్డ్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ విత్ ఆల్ ఆఫ్ యూ. చాలా ప్రౌడ్ గా ఉంది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో హ్యాపీ ఫర్ యువర్ గ్రోత్ అండ్ సక్సెస్. ఇలానే ఇంత అందంగా అలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షేర్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పటికీ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత కష్టపడి ఒక నటిగా నన్ను నిరూపించుకోవాలని అనుకుంటున్నా. జబర్దస్త్ చూస్తూ ఉంటామండి, చాలా బాగా చేస్తున్నారు అంటారు. ఒక రియాక్షన్ వస్తుంది, కానీ సంథింగ్ ఇన్ సైడ్ మీ సేయింగ్ దట్ yes you're still a part of it. ఈ జన్మకి you will be జబర్దస్త్ అనసూయ. సరే, ఇప్పుడు ఎలాగో వచ్చారు కాబట్టి అండ్ ఆల్రెడీ జనాల్లో ఇంకా ఫీలింగ్ ఉంది కాబట్టి అను ఒక 2 లింకులు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, నమస్కారం, ఆదాబ్, వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ. ఎస్, ఈ ఎపిసోడ్ లో జరిగిన ఎంటర్టైన్మెంట్, కామెడీ, మస్తీ, మజాక్ ఇవన్నీ సాటర్డే కంటిన్యూ అవబోతుంది. సో డోంట్ మిస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 12 years మెగా సెలబ్రేషన్.